బతుకమ్మకు ప్రతీక అంటే కవితమ్మ. కవితమ్మని బతుకమ్మగా చూసుకునే ఈ తెలంగాణ కవితమ్మని ఇవాళ బదనాం చేయడానికి ఒక ప్రయత్నం చేసేసి తెలంగాణ తల్లి గురించి మాట్లాడే అర్హత కవితకు లేదు. ఆమె లిక్కర్ రాణి అని. ఎందుకని లిక్కర్ రాణి బీర్లయ్య గారు నిన్ను అడుగుతున్నావు నేను. నువ్వు రాజకీయాలు బాగా అనుభవం ఉండి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతా ఉన్నావు. ఎందుకని లిక్కర్ రాణి? ఆమె ఢిల్లీ లిక్కర్ పాలసీ నిర్ణయించిందా, లేదు లిక్కర్ వ్యాపారం చేసిందా? అధికారంలో ఉన్న బీజేపీ అక్రమంగా పెట్టిన కేసు అని అందరికీ తెలుసు. అది అలాంటి కేసులో లిక్కర్ రాని అని ఒక పేరు తీసుకొచ్చేసి ఆమెకు అర్హత లేదన్నావు. కవితకి అర్హత లేకపోతే బతుకమ్మ గురించి మాట్లాడేది ఇంకెవరికి ఉందా? నీకుందా? మీ ఇంట్లో వాళ్ళకు ఉందా? పోనీ ఇంకెవరికన్నా ఉందా? నీ కాంగ్రెస్లో ఎవరికన్నా ఉందా? ఆ బతుకమ్మకు ప్రతీక నీ కాంగ్రెస్లో ఎవరో చెప్పు, ఒక్కసారి చూపెట్టు. అది కాదు. పైగా లిక్కర్ కేసులో ఉంది కాబట్టి ఆమె లిక్కర్ అని అంటే నీ ముఖ్యమంత్రి ఓటుకు నోటు దొంగ కేసు కదా ఉన్నది. ఆ కేసులో బెయిల్ మీద ఉన్నాడు కదా. మిగతా కేసులన్నీ కొంచెం ఆరోపణ చేసిన కేసులు అనుకుందాం. ఇది అక్రమంగా దొరికిన కేసు కదా. 50 లక్షల రూపాయల మూట బట్టి జిప్పు తీసి డబ్బులు తీసి చేతికిస్తూ ఇంకా 4.5 కోట్ల రూపాయలు మళ్ళీ ఇస్తా అని చెప్పేసి నువ్వు మీ నాయకుడిని అడుగు. ఆ 4.5 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయి రేవంత్ రెడ్డి? ఈ 50 లక్షల రూపాయలు ఎవరిచ్చారు? ఎందుకు చేశావు? అసలు తెలంగాణ ప్రభుత్వాన్ని కోల్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఏంటి అని ఒక్కసారి అడిగిరా బీర్లయ్య గారు మీ రేవంత్ రెడ్డిని. ఎందుకు చేశాడు ఆ పని? అక్రమంగా అందరూ చూస్తా అంటే మీడియాలో కనపడుతూ ఉంటే పట్టుబడ్డ ఒక దొంగ, ఆ దొంగ ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తూ మీరు సిగ్గుపడరట. కానీ ఎవరికో అర్హత లేదట. నీకుందా అర్హత? ఏ అర్హత ఉందా ఆ ముఖ్యమంత్రి దగ్గర పనిచేసేది? మిగతా కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా రేవంత్ రెడ్డిని సమర్థిస్తున్నారా? రేవంత్ రెడ్డి అనేవాడు ఈ డ్రైవర్ మావాడు కాదు, బస్సు మాత్రమే, ఎప్పుడు దింపాలా అని ఆ కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ వాళ్ళు చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డికి వచ్చిన మీరిద్దరు ముగ్గురు ఒకఆయన ఊదటం ఒకఆయన బాధటం మొదలైచేసి ఒక బ్రహ్మాండమైన మ్యూజిక్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంది? ఒక్కసారి మన అనే కాంగ్రెస్ తల్లి విగ్రహావిష్కరణలో ఆ కల్చరల్ ప్రోగ్రామ్ చూడు. తెలంగాణ సంస్కృతి అది. ఆ పాటలు తెలంగాణ పాటలా? అది తెలంగాణ సంస్కృతి పాటలా? ఆ డ్యాన్సులు తెలంగాణ డ్యాన్సులా? అది మీరు కూడా డ్యాన్సులు వేసే పరిస్థితికి వచ్చామంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమనలే. తెలంగాణ ప్రజలంటే అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మీరు ఏ చేసినా అది ఒప్పుకోవడానికి తప్పుసారి ఒకప్పుడు ఎవరో తిని పారేసిన ఇత్తరాలు లేస్తే పైకి వచ్చినట్టుగా ఒకసారి అధికారంలోకి వచ్చారు. అది నిలబెట్టుకునే పరిస్థితి కనపడడం లేదు. మీరు 5 ఏళ్ళు పరిపాలించినట్లేరు. ఒకవేళ పరిపాలించినా రేవంత్ రెడ్డి ఉంచేట్టు లేడు. పోనీ ఉండటానికి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉంచేటట్టు లేడు. ఇలాంటి పరిస్థితులలో కవిత గారిని పట్టుకొని ఆ మాట అన్నవంటే ఎస్ మరి బెయిల్ మీదనే ఉన్న సోనియా గాంధీని ఏమనాలి? బెయిల్ మీద ఉన్న రాహుల్ గాంధీని ఏమనాలి? పక్కాగా దొరికిన రేవంత్ రెడ్డిని ఏమనాలి? వాళ్ళ దగ్గర పనిచేయడానికి మాత్రం వాళ్ళకి అర్హత ఉందా? తీసుకొచ్చి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే కాడ అదే ప్లేస్లో రాహుల్ గాంధీ తండ్రిని రాజీవ్ గాంధీని తీసుకొచ్చి పెట్టడానికి మీకు సిగ్గనిపించలేదా? ఇలాంటి పరిస్థితులలో కవితమ్మ గారిని ఆ విధంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది అంటే ఎస్, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కవితమ్మ బతుకమ్మకు ప్రతీక, తెలంగాణకు బతుకమ్మ ప్రతీక. ఇలాంటి పరిస్థితులలో నువ్వు మాట్లాడినప్పుడు ఇప్పటికైనా ఒక అడుగు వెనకేసి కవితమ్మకు క్షమాపణ చెప్పు. నువ్వు అనుకుంటున్నావు మేము బాగా మాట్లాడుతున్నామని. మాట్లాడడం మొదలు పెడితే నీకంటే బాగా మాట్లాడగలం. తిట్టిన తిట్టు తిట్టకుండా నిన్ను 1/2 నిమిషంలో 60 తిట్టు తిట్టగలం. చూస్తావా? వస్తావా ఛాలెంజ్కి? కానీ ఇలాంటి పరిస్థితి మంచిది కాదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డిని సమర్థించాలనే పాయింట్లో తెలంగాణని అవమానపరచొద్దని, తెలంగాణ ప్రజలను అవమానపరచొద్దని, తెలంగాణ పోరాటాన్ని అవమానపరచొద్దని, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని కానీ తెలంగాణ ప్రతీకని తెలంగాణ బతుకమ్మని ఒక స్థాయికి తీసుకెళ్లిన కవితమ్మని కానీ అనవసర కామెంట్లు చేయొద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తాం.